క్రీస్తునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, చేరువచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రభుపక్షముగా నా వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక వారం ఆయన మాటలు, విలువైన మాటలు వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుని మొదటగా స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగం నుంచి కొన్ని విషయాలు మనము గమనిద్దాం, గ్రహిద్దాం, అనుసరిద్దాం, ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. ఈ చదువుకున్న భాగము మార్క్స్ వార్త, ఇందులోనే కాదు మిగతా లూకా అలాగే మత్తయి సువార్తల్లో కూడా ఈ సందర్భం ఉంది. ఈ చదువుకున్నటువంటి భాగాన్ని మనం చూసినప్పుడు 12 నుంచి 16 వచనం వరకు చదివాం. మరి 12వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయనను అడుగగా, యూదులకు ప్రాముఖ్యమైనటువంటి పండుగలలో ఈ పస్కా పండుగ ఒకటి. దీన్ని మనము గమనిస్తున్నప్పుడు పస్కా బలిగా యేసు ప్రభువు వారు బలియాగం చేయడం మనం చూస్తాం. ఒకవేళ సమయాన్ని బట్టి మనము మరొకసారి ఈ అంతా కూడా ధ్యానం చేసుకుందాం. కానీ ఈరోజు మనం ప్రభు బలలో చేయవేయబోతున్నాం కనుక దాన్ని పురస్కరించుకొని సందర్భానుసారంగా ఈ చదువుకున్న భాగం నుంచి మరికొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు వారు ఈ లోకములో శరీరధారిగా మానవాళిని ప్రేమించి వచ్చి లేఖనముల ప్రకారము ఆయన జన్మించాడు, లేఖనముల ప్రకారము ఆయన పరిచర్య చేశాడు, జీవించాడు, లేఖనముల ప్రకారము ఆయన సిలువకు అప్పగించబడ్డాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినాన లేస్తానని చెప్పినటువంటి దేవునిగా తిరిగి ఆయన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడయ్యి తిరిగి పరమునకు వెళ్ళాడు, తిరిగి రానయ్యున్నాడు. లేఖనంలో అవి రాయబడ్డాయి, పరిశుద్ధ లేఖనాలలో. కాబట్టి ఆయన సిలువకు అప్పగించబడడానికి ముందుగా తన శిష్యులు ఆయన అడుగుతున్నారు, ఎక్కడ పస్కాను సిద్ధపరచాలి? నువ్వు కోరుకునుచున్నావు, ఎక్కడ సిద్ధపరచాలని కోరుకునుచున్నావు అంటున్నప్పుడు ప్రభు వారితో చెప్తున్న మాట, మీరు పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంట యజమానును చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడే. ఈరోజు మనము గమనిద్దాం ప్రభువునందులారా. ఈ సందర్భాన్ని చూసినప్పుడు శిష్యులు ప్రభువుని అడిగారు, ఎక్కడ మేము ఈ పస్కాను ఆచరించటానికి గదిని మేము ఏర్పాటు చేయాలి? నువ్వు కోరుకునుచున్నావు, ఎక్కడ కోరుకునుచున్నావు అని అడిగినప్పుడు ఒక ఆనవాలు చూపించాడు. నీళ్ళకొండ మూసుకొని పోతున్న ఒక వ్యక్తితో వెళ్ళండి, అతను ఏ ఇంటికి వెళ్ళాడో అక్కడ యజమానితో అడగండి, ప్రభు ఈ గదిని అడుగుచున్నాడని, విడిది గదిగా. ఈరోజు మన అంశం ఏంటంటే, ప్రభువు మన యుద్ధ నుంచి ఏమి కోరుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు ఆయన. కొన్నిసార్లు కొంతమంది వివాహ సమయాల్లో కోరికలు కొన్ని ఉంటాయి. మా అమ్మాయికి ఇది కావాలి, మా అబ్బాయికి ఇవి కావాలి. కొన్ని పర్యాయాలు చదువుకునేటువంటి వారు తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు, మాకు ఇది తీసిస్తే మేము ఇలాగ మంచి మార్కులు తీసుకొచ్చుకుంటాం. వీళ్ళు కూడా చెబుతుంటారు, మీకు ఇన్ని మార్కులు వస్తే మేము ఇది మీకు తీసిస్తాం, మీరు ఇలాగా మంచి పొజిషన్లో ఉండాలని మా కోరిక, మీరు ఇలాగా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, మరి లాయర్ కావాలి, మంచిగా సాఫ్ట్వేర్లో మీరు ఇతర దేశాల్లో పనిచేయాలి. కొన్ని కోరికలు ఉంటాయి. ప్రభు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? కొంతమంది కోరుకుంటూ ఉంటారు, పెళ్లిలో ఇలాగే చేయాలి, పెళ్లి ఇలాగే చేయాలి,
ఈ ఆహారమే పెట్టాలి, ఇలాగూ సందడి చేయాలి, ఇలాంటి మరి పాటలు పెట్టాలి. కొంతమంది కోరుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు తీరకపోతే కొంతమంది మనశ్శాంతి ఉండదు. ఈరోజు ప్రభు మనలను ఏం కోరుకుంటున్నాడు? శిష్యులు అడుగుతున్నాడు, అయ్యా ఈ పస్కాను ఎక్కడ సిద్ధపరచాలి మేము? ఇదిగో మీరు వెళ్ళండి, ఇదిగో ఆ మనుష్యునితో వెళ్తే ఆయన వెళుతున్నటువంటి ఆ ఇంట్లోనికి వెళ్ళి యజమానుని అడగండి, ప్రభు ఈ గదిని అడుగుచ్చు ఉన్నాడు. ఈరోజు ప్రభునందుకులారా ఆయన కోరుకుంటున్నాడు, ఒక గదిని ఎలాగైతే కోరుకున్నాడో, ఆ గదిని ఎలాగైతే కోరుకున్నాడో ఈరోజు మనల్ని కూడా ఆయన కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఒకటి గమనిద్దాం. మొదటి విషయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయం, 23వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనం చూద్దాం. 23, 26. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములో నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. ఏం కోరుకుంటున్నాడు ప్రభు? ఏం కోరుకుంటున్నాడు? పస్కాను ఆచరించడానికి ఆ గదిని ఎలాగైతే కోరుకున్నాడో ఈరోజు మనము గమనించినప్పుడు మనల్ని ఏదో కోరుకున్నాడు, ఇలాగా మనం అనుకున్నాం, ఇద్దాం, ఇచ్చేద్దాం, వెళ్ళిపోదాం, అంతవరకు అయిపోయిందని కాదు. ప్రభు నందులారా, దేవుడు కోరుకుంటున్నది మన హృదయాన్ని. ఆ రోజు ఆ పస్కా కోసం ఆ గదిని ఎలాగా కోరుకుంటున్నాడో ఈ హృదయం అనేటువంటి గదిని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు వాక్య రూపేణ. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినట్లయితే కంఠితమైనటువంటి మాట మనకందరికీ కదా. అందరు తీయండి, తీసి నాకు చదువుతాం. ఎందుకంటే కొంతమంది తీసేసి చదివితే ఆ వెనక తీసే వాళ్ళకి అర్థం కాదు, ఇబ్బంది లేదు. తీసి నిదానంగానే జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చదవండి. అందరు తీసారా? ప్రకటన గ్రంథం అంటే చివర, కష్టపడాల్సిన పని లేదు. 3వ అధ్యాయం 20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఒక ప్రాంతం గాని, ఒక వ్యక్తి గాని, లేకపోతే వర్గం అని లేదు. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా అతను భోజనము చేస్తాను. ఈ హృదయం అనేటువంటి తలుపు మనం తెరవాలి. ప్రభు ఏ గదిని కోరుకుంటున్నాడు అంటే ఈ హృదయం అనే గదిని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ హృదయాన్ని కాకుండా ఏమేమో ఇవ్వడానికి ఇష్టపడతాం కొన్నిసార్లు దేవునికి. మనం అలా చేయాలి కదా, ఇలా చేయాలి కదా, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది ఇలాగా చేద్దాం, అది అలాగా చేద్దాం, ఏవేవో మనకు వచ్చినటువంటి ఆలోచనలన్నీ చేస్తాం. కానీ దేవుని ఆలోచన ఈ హృదయం అనేటువంటి గదిని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విరిగి నలిగిన హృదయముగా ఈ హృదయం ఉంటే, ప్రభువుకు చోటిచ్చిన వారమైతే ఈ హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్లో ఉంటుంది కదా, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆ చివరి లైన్లో ఒక మాట ఉంటుంది. ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను అనుకుంటాను. చివరిలో జీవము గల, అక్కడ చదవండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామనియు అందుకు దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరిలో? వారిలో అంటే వారిలోలే పాస్టర్ గారు అంటారా? వారిలోలే ఇట్లాగా ఉండరు చాలా మంది. వారిలో అంటే వారిలో ఎవరిలోనే. నేను వారిలో, ఎవరైతే నా స్వరం వింటారో, ఎవరైతే నాకు వాక్యాన్ని గౌరవిస్తారో, ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు ఎవరైతే ఈ మాటలను గౌరవించి స్వీకరిస్తారో,
ఎవరైతే నా స్వరానికి లోబడతారో నేను వారిలో నివసించినట్లు, కంటిన్యూ తర్వాత, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని యందును, వారు నా ప్రజలై ఉంటారు. గమనించాలి ప్రభువునందులారా. ఈరోజు మనము ఏదో పేరుకు మాత్రము ప్రభువును అంగీకరించాము, ప్రార్థనకు వస్తున్నాము, పేర్లు పెట్టుకుని వెళ్ళిపోవడము, పండగలు చేసుకుని వెళ్ళిపోవడము, బైబిల్లో పేర్లు పెట్టుకొని ప్రకటించుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఆయన కోరుకున్నాడు. శిష్యులు అడిగిన ప్రశ్న, అయ్యా ఈ పస్కాను ఎక్కడ మేము సిద్ధపరచాలి? అదిగో ఫలాని గదిని మీరు ఏర్పాటు చేయండి నా కొరకు. ఆయన మనల్ని ఏమి కోరుకున్నాడంటే ఈ హృదయం అనే గది మనకు ఆయన నివాస యోగ్యమైందిగా ఉన్నట్లుగా కోరుకుంటున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని యందును, వారు నాకు ప్రజలై ఉంటారు. ఈరోజు ఈ సంబంధం చాలా ప్రాముఖ్యం. ఆయన దేవునిగా నన్ను ప్రేమించి ప్రాణమిచ్చి ఇలాగూ జీవించమని కోరుకుంటున్నప్పుడు నేను అలాగే జీవించాలా, అలాగే మన జీవితాలు కొనసాగించుకోవాలా? ఎందుకు కొన్నిసార్లు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం మనం? ఆయన స్వరాన్ని వినని వారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన స్వరానికి ఏమాత్రం లోబడి వాళ్ళు సొంత నిర్ణయం తీసుకుంటారు. అలాంటి వారి జీవితంలో ప్రభు ఆ హృదయం అనే ఆ స్థలంలో ఆయన ఉండడానికి ఇష్టపడడు. నా కుమారుడా, నీ హృదయము నాకివ్వు. ప్రభువుకు మన హృదయాన్ని ఇచ్చిన తర్వాత ఆయన స్వరము మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి మనము జీవించడానికి ఇష్టపడతాం. ప్రభు ఏమని చేయమని చెప్తాడో వాక్య రూపేణ, ప్రభు మనల్ని ఎలాగా సరిచేయడానికి ఇష్టపడతాడో వాక్య ప్రకారమే జీవిస్తాం మనం. ఈరోజు చాలా మంది సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనల చేత ఈ గదిని పాడు చేసుకుంటున్నారు. హృదయం అనేటువంటి గదిని పాడు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచనలు? హృదయంలో నుంచే. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ప్రకారము ఇవన్నీ కూడా ఆ చదువుకున్నటువంటి అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? చదవండి ఆ మాట. నేను వాటిని వివరించను కానీ ఊరకు చదివినప్పుడు మాత్రం విందాం. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలంటే ఎక్కడ? లోపలంటే లోపలేలే సార్. లోపల ఉంటాయి కొంతమందికి, పైకి కనపడవు, లోపలే ఉంటాయి. ఏ లోపల? ఈ గది లోపల, హృదయం అనే గది లోపల ఉంటాయి కొంతమందికి. జాగ్రత్త ప్రభువునందులారా. ఇవన్నీ, ఈ చెడ్డవన్నీ మనుషుని ఏం చేస్తున్నాయి? దేవునికి దూరం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో దేవుడు అడుగుచున్నటువంటి ఈ హృదయం అనే గదిని ఆయనకి ఇవ్వాలి మనం. ప్రభు అడుగుతున్నాడు, మీరు వెళ్ళండి, అదిగో ఆ గది నా కోసం, పస్కా కోసం సిద్ధపరచండి. ప్రభు అక్కడ సహవాసం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మనం. కాబట్టి ఏమడుగుతున్నాడు ప్రభు? ఒకటి హృదయాన్ని అడుగుతున్నాడు. ఆ హృదయం అనే గదిలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కోరుకున్నది మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఒకటి. రెండవ విషయాన్ని చూసినట్లయితే మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. లేట్ అయిందా ఇది తీయడం? మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మనము ఇది మాట కూడా పరిచయమైన మాటలే. 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి
నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా అంటే కొంతమందికి ఇంతేనా అన్నట్టుగా ఉంటారు కదా. ఏమడుగుతున్నాడు దేవుడు? ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? మనల్ని ఏం కోరుకుంటున్నాడు? ఈ హృదయం అనే గదిని కోరుకోవడంతో పాటు ఏం కోరుకుంటున్నాడు? 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి, న్యాయముగా నడుచుకోవడం. 2, కనికరమును ప్రేమించుటయు. 3, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటము. ఇంతే కదా? ఇంతేనా? ఇంతేనా కోరుకునేది ప్రభు? ఇంతేనా? ఇంతేనా అంటున్నటువంటి ఆలోచన చేస్తున్నారు కొంతమంది. ఈరోజు క్రైస్తవ సంఘ సహవాస జీవితంలో న్యాయం అనేది చాలా ప్రాముఖ్యం. కనికరము, ప్రేమ అనేవి చాలా ప్రాముఖ్యం. దేవుని ఎదుటకు వచ్చిన తర్వాత దీన మనస్సు కావాలి. కొంతమంది తగ్గించుకోరు. నాకంటే వాక్యం బాగా చెప్పేవాళ్ళు లేరు, దీన మనసు ఇది తగ్గింప. నాలాగా పాటలు పాడేవాళ్ళు లేరు. పోటీ అవసరమైతే ఈరోజు ప్రతిదీ పోటీనే. ప్రభు మార్గాన్ని తెలియపరిచేటువంటి వ్యక్తులు, ప్రభు చూపినటువంటి ప్రేమను కలిగి వారికి ఇవ్వబడినటువంటి సామర్థ్యము, తలాంతును ఆయన ఘనత కోసం ఉపయోగిస్తూ తగ్గించుకొని దేవుని ఎదుట వారికి ఇవ్వబడినటువంటి తలాంతులు ఉపయోగిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అంతే. ఎవరినో పోటీ పెట్టుకొని, దేంట్లోనో పోటీ పెట్టుకొని, వీలైతే రోషం కలిగి నేను ప్రభువులే పరిశుద్ధతను కలిగి జీవించడం కోసం పోటీ పడాలి. ఆయన కంటే నేను ఇంకా పరిశుద్ధంగా జీవించాలి, ఆయన కంటే ఇంకా నేను ప్రభువులో బలంగా జీవించాలి, దీంట్లో పోటీ పెట్టుకుందాం. ఈరోజు చాలా మంది లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల విషయాల్లో పోటీ పెట్టుకుంటారు. వాళ్ళు ఇలా చేస్తారా పెళ్లి, వాళ్ళకంటే మేము ఇలాగా చేస్తాం. వాళ్ళు ఇంతమందిని పిలిస్తే మేము ఇంతమందిని పిలుస్తాం. వాళ్ళు ఈ కార్యక్రమం ఇలా చేస్తే మేము ఈ కార్యక్రమం చేస్తాం. వాళ్ళు ఈ పండుగ ఇలా చేస్తే మేము ఈ పండుగ ఇలా చేస్తాం. వీటిలో పోటీలు పడుతున్నారు. కానీ ప్రభు కోరుకుంటున్నాడు, న్యాయమును, కనికరమును, ప్రేమయు కలిగి దీన మనస్సుతో దేవుని ఎదుట మనము కనపడాలి. ఎవరు కనపడాలి? కొంతమంది కనపడతా ఉంటారు, ప్రభువా నేను ధూళినయ్యా, ప్రభువా నేను అయ్యా పెంటనయ్యా, అయ్యా నేను ఎంత పనికి మాలిన వాడిను, పనికి మాలిన దాన్ని. అన్ని పెదాలతో చేసే ప్రార్థనే. ప్రజలు వినాలని పెదవులతో చేసే ప్రార్థన చేస్తూ ఎంత తగ్గింపు చేశారు ప్రార్థన అనిపించుకోవడం కోసం కాదు. ప్రభు వినాలని ప్రార్థన చేస్తే, ప్రజలు వినటం కాదు, ప్రభు వినాలని ప్రార్థన చేస్తే వారి అంతరంగంలోంచి వచ్చేటువంటి ప్రార్థన, ఆయన ఎదుట నన్ను చూస్తున్న దేవుడిగా ఉన్నాడు, నాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు, నేను ఆయన ఎదుట మోకరించి చేసే ప్రార్థనకు ప్రభు ఎదురు నుంచి ప్రతిఫలము పొందుకొని వెళ్ళాలి. నేను వచ్చే వారం ఇస్తావా ప్రభువా? కాదు, నాకు ఇచ్చి ఉన్నావు నీవు. నేను దీన మనస్సు కలిగిన ఎదుట నేను చేస్తున్న ప్రార్థనకు నేను ప్రతిఫలము పొంది ఉన్నాను. వచ్చే వారం సాక్ష్యం చెప్పాలి వచ్చి నేను. అది నమ్మకం. ఆ రీతిగా మనం ప్రార్థించాలి. ఇంతే కదా దేవుడు అడుగుతున్నాడు. కొంతమందికి న్యాయం అస్సలు ఉండదు. నా వాళ్ళైతే ఒక రకము, అవతల వాళ్ళైతే ఒక రకం. కనికరం అస్సలు ఉండదు. కఠినాత్ములుగా, కఠినమైన ఆలోచనలు. ప్రేమించే విషయంలో ఈ ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది గొప్పలు చెప్పుకోదు, ఉప్పొంగదు, అమర్యాదగా త్వరగా కోపపడదు. ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నా కొంతమందికి ఒంటి కాలు మీద లేస్తూ ఉంటారు. నచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఏమన్నా కానీ గమ్ముకుంటారు. కొంచెం నచ్చకపోతే చాలు, ఎన్నిసార్లు చెప్తారు మీకు అని పైకి పోతూ ఉంటారు కొన్నిసార్లు కదా. అలాంటి వారు ఎవరైనా ఈ వాక్యం వినే సమయానికి మీలో ఉంటే దేవుడు కోరుకుంటున్నాడు, ఈ సంవత్సరంలోనైనా న్యాయమును, కనికరమును, ప్రేమ కలిగి దీన మనసుతో దేవుని ఎదుట ఆయనకు కనపడే వారంగా మన సంఘాన్ని, ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని సరిచేసి ఆయన ఎదుట కనపడే సంఘముగా మన సంఘమంతా ఉండునుగాక. సమయం లేదు, నేను త్వరగా ముందుకెళ్తున్నాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆ రోజు ఒక గదిని కోరుకుంటున్నాడు. వాళ్ళు ఎక్కడ మేము ఏర్పాటు చేయాలి పస్కా విందును.
ఇదిగో ఫలాని ప్రాంతానికి వెళ్ళి ఆ గది నా కోసము అడగండి, ఇస్తారు. ఆ వ్యక్తి ఇస్తాడు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఒకవేళ ఈ గదిని ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడితే, అంతేకాదు ఇచ్చిన తర్వాత ఈ హృదయంలో నుంచి చెడ్డవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇవి రావాలి. కనికరము, ప్రేమ, దీన మనస్సు. ఈ కనికరము, ప్రేమ చూపించే విషయాల్లో ఇదే కదా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. పాట ఉంది కదా, ఈ యొక్క వచనాన్ని బట్టి పాట వచ్చింది. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. కొన్నిసార్లు అనుకుంటాం మనం ఏమేమో కోరుకుంటున్నాడేమో దేవుడు. మన ఆలోచన, ఆయన కోరుకుంటున్నాడు మన హృదయం అనే గదిని. తర్వాత ఆ హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్ళిన తర్వాత కనికరమును, న్యాయమును, ప్రేమయు, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి జీవించటము ఆయన కోరుకుంటున్నాడు. చివరిది, మూడవది చెప్పేసి నేను ముగిస్తాను ప్రభు అనుకున్నారా. ఇంకేం కోరుకుంటున్నాడు ప్రభు అంటే 101వ సంకీర్తన 101వ సంకీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. 101వ సంకీర్తన 6వ వచనాన్ని చూసినట్లయితే 101వ సంకీర్తన 6వ వచనం, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గము నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఎవరిని కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? నమ్మకస్తులైన వారిని ఇష్టపడుతున్నాడు ఆయన. నమ్మకమైన వారు కావాలి. చాలా మంది అప్పుడప్పుడు నాకు కూడా ఏం చెప్తుంటారంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తూ ఉంటారు. నేనేం అనలేను వాళ్ళని కూడా. అంటే అలుగుతారు, మరో వారం చర్చికి కూడా రాకపోవచ్చు వాళ్ళు. కొన్నిసార్లు ఏమయ్యా ఈ పని చేయలేదే, చెప్పాను కదా, నేను వచ్చేటప్పటికి ఆ తలుపు తీసి పెట్టమని చెప్పాను కదంటే, బాగా వచ్చాడు ఈయన వచ్చేటప్పుడు తలుపు తీసి పెట్టాలనా అని మనసులో అనుకున్నా, పై కనకపోయినా పక్క వారం ప్రార్థన రాకపోవచ్చు అలిగి గట్టిగా మాట్లాడితే. ప్రభు ఎదుటకు వచ్చిన తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్మకమైనటువంటి వారుగా మనం ఉండాలి. దానికి కూడా ఒక పాట ఉంది కదా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఈ మధ్య కాలంలో వచ్చినది. ఒక ఆయన పాడడంలో కూడా ఏదో పదం ఒకటి, ఒక్క పదం ఉపయోగించలేదు, అది మరొక రకం అర్థం వస్తుందని చెప్పి కూడా యూట్యూబ్లో కూడా చెప్తున్న మాటను వింటున్నాం మనం. కాబట్టి నమ్మకం, మనకంటే ఒక నమ్మకం, ప్రభువు నమ్మటం ద్వారా, ఆయనను అంగీకరించి అనుసరించడం ద్వారా పరలోకం ఉందని నమ్మకం. ఆ పరలోకంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు నమ్మిన తర్వాత మరణించేంత వరకు నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండేది. ఎవరి ఎదుట అంటే దేవుని ఎదుట.